కేసీఆర్ వీళ్ళిద్దరి భేటీ ఈరోజు కానున్న నేపథ్యంలో ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయలేదు. ఎందుకు చేయకపోతుండొచ్చు? అసలు కేసీఆర్ అంత ఆయన మౌనం వెనుక ఏముండొచ్చు? చాతగాంతనం. హ్మ్. ఆయన అదే తప్పులు చేసిండు కదా. హ్మ్. ఆయన అదే తప్పులు చేసిండు కాబట్టి చేతగానోడు ఏం మాట్లాడతాడు? ఇప్పుడు మాట్లాడినా హ్మ్. ఆయన నోరు విప్పకపోవడమే మంచిది. హ్మ్. ఆయన నోరు విప్పితే ఇంకా నష్టం జరుగుతుంది తెలంగాణకి. ఓకే. ఆయనకేమి నష్టం లాభమో పక్కన పెడదాం. హ్మ్. ఆయన కానీ కేటీఆర్ కానీ ఆయన కోటరి కానీ కుటుంబం కానీ తెలంగాణకు అసలు ఎప్పుడో మీరు తెలంగాణ నుంచి పేగుబంధం తెంచుకొని పోయిండు మీరు. అవును. టీఆర్ఎస్ ఉంది బొందబెట్టి బీఆర్ఎస్ పెట్టినాడే తెలంగాణకి మీకు బంధం తెగిపోయింది. హ్మ్. పేగుబంధం తెగిపోయింది. హ్మ్. ఎలా ఇంకా నేనేదో తెలంగాణ గురించి మాట్లాడతా అంటే నువ్వెవరి అసలు? ఓకే. కేసీఆర్ కానీ ఆయన కోటరి కానీ ఆయన కుటుంబం కానీ ఇటువంటి అంశాల్లో నోరు మెదపకపోవడమే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది. ఆయన మాట్లాడిండు అనుకో, హ్మ్. నువ్వేం చేసినవా, హ్మ్. నువ్వేం పొడిచినవా, నువ్వేం బీకినవా అని అనేటోళ్ళు లేరా? హ్మ్. అంటారు కదా. అవును. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్సీలు పోయినా ఎమ్మెల్యేలు పోయినా హ్మ్. అర్ధరాత్రి పోయినా పగులు పోయినా ఢిల్లీలో పోయినా ఎక్కడ పోయినా ఎందుకు మాట్లాడతలేరు? హ్మ్. మాట్లాడితే చెప్పు తీసుకుంటా అంటారు వాళ్ళని. అవును. సో, గాదా ఇన్నయ్య గారు తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు చివరిగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ భేటీలో ఎట్లాంటి అంశాలను ముందుకు తీసుకుపోవాలని మీరేం కోరుకుంటున్నారు అసలు? మొదటిగా మేము అడిగేది ఏంటంటే విభజన ఒప్పంద హామీలో ఇంకా ఇప్పటికి పరిష్కారం కాని అంశాలను మీరు బహిరంగపరచండి. హ్మ్. ఆర్టీసీనా, సింగరేనా, విద్యుత్వా, లేకపోతే మన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషనా, లేకపోతే ఇంకా వేరే ఏదైతే సంపద ఉద్యోగాల హ్మ్. ఆ? హ్మ్. ఇవన్నీ ఏవైతే అతి ముఖ్యమైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద మీరు ఫస్ట్ మీ సిఎస్ ద్వారా ఈసీఎస్ ద్వారా ఇవి పెండింగ్ ఉన్నాయి పరిష్కారం కానీ ఇవి పరిష్కారం నోచుకొని ఇవి పీఠముడిగా ఉన్నవి ఇవి కృష్ణా జలాలు అంటవా, గోదావరి జలాలు అంటవా, నాగార్జున సాగర్ అంటవా, శ్రీశైలం అంటవా, లేకపోతే ఇంకేదంటవా అసలు ఓకే. ఏని గురించి మాట్లాడాలనుకుంటున్నావో అది ఫస్టే దాన్ని బహిరంగపరచాలి. పరిష్కారం కాని అంశాలన్నీ బహిరంగపరచాలి. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రాగానే రాష్ట్ర బడ్జెట్ని ఓపెన్గా 4 రోజులు అసెంబ్లీ పెట్టి విడుదల చేయలేదా? అట్లే చేయండి. ఓకే. ఈ 10 సంవత్సరాల కేసీఆర్ దుర్మార్గ పాలనలో విభజన ఒప్పందం ప్రకారము హ్మ్. మనం ఇప్పటికి పరిష్కారం కాని అంశాలు హ్మ్. ఇవన్నీ హ్మ్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తే హ్మ్. మనం వినవా? హ్మ్. మనం వినవా? అవును. అవును. తెలుసుకోమా? హ్మ్. ఇవన్నీ చేయలేదు కాబట్టే దీని వెనుక హిడెన్ ఎజెండా ఉంది. దీని వెనుక ఏదో కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి. దీని వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళబోవచ్చు అని మీరు గతంలో లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు. నిజంగానే ఆ స్కెచ్ ఉందా? ప్లాన్ ఉందా? టీడీపీలోకి చేరికలు పోయే అవకాశం ఏమైనా ఉంటుందా? బీఆర్ఎస్ నుంచి కానీ వేరే పార్టీల నుంచి కానీ? ఇప్పుడు నిన్న మేము కూడా చూసినాము. హ్మ్. ఎవరెవరు మనసులు వచ్చిండ్రు హ్మ్. మాకు తెలియదా? హ్మ్. బీఆర్ఎస్లో ఉన్న కాంగ్రెస్లో ఉన్న ఏ హ్మ్. ఎమ్మెల్యేలు మనసులు పంపిరో తెలియదా? హ్మ్. ఏ జిల్లా వాళ్ళు వచ్చిరో తెలియదా? హ్మ్. ఎందుకు వీళ్ళు ఏ టూ వీలర్లు దాదాపుగా 500 600 వచ్చినాయి. హ్మ్. 500 600లో నా దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. హ్మ్. ఈ 500 600లో ఎవడెవడు వచ్చిండు, ఏ ఎమ్మెల్యే పంపిండు, ఏ నాయకుడు పంపిండు, వాడు హైదరాబాద్లో ఏ ప్రాంతాల నుంచి వచ్చిండు తెలియదా మనకి? హ్మ్. అరే మనం అంతా తెలంగాణ ఇంచు ఇంచు తెలిసిన వాళ్ళం. ఏంత మనకు అర్థం కాదా? అవును. ఎవరి కళ్ళు కప్పుతారు వీళ్ళు? హ్మ్. బైర కప్పలెక్క వాళ్ళు ఉండని, హ్మ్. కానీ కానీ మేము బైర కప్పలెక్క లేము మేము. కానీ కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఉంది. ఒకవైపు బీజేపీ బలంగా ఉన్నది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. టీడీపీని తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఒకవేళ వెళ్ళినా కూడా ఇక్కడ మనుగడ ఎట్లుంటది అసలు? ఎట్లా సాధ్యమైతది? అంటే వాళ్ళైతే విశ్వ ప్రయత్నాలు చేస్తారు. హ్మ్. ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడు ఎరగడు అన్నట్టు హ్మ్. ఇంటి దొంగ ద్వారానే ప్రయత్నాలు చేస్తారు, బయట నుంచి రారు. హ్మ్. నిన్నేదో కొంతమంది శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారు, చిత్తూరు వాళ్ళు ఉన్నారు, ఆ ఊరేగింపులో కానీ అక్కడక్కడ వేరే ప్రాంతాల వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ హ్మ్. వాళ్ళు ఈరోజు ఎవరి ద్వారా చేస్తారు? ఇంటి దొంగని ఈశ్వరుడు ఎరగడు అన్నట్టు మనోని ద్వారానే మనల్ని ఆ, హ్మ్. ఆ, మొత్తం ఓకే. నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇవన్నీ ఏమి చేయని ఒక్క చంద్రబాబు కాదు, 1000 మంది చంద్రబాబులు పుట్టుకొచ్చినా ఒక్క రేవంత్ రెడ్డి కాదు, 1000 మంది రేవంత్ రెడ్డిలు ఇటువంటివి ఏమైనా కుట్రల కుతంత్రాల భాగస్వాములైనా తెలంగాణ తల్లికి మరోసారి సంఖ్యలను వేయనీయము. ఓకే. అవసరమైతే తెలంగాణ సమాజం లక్షలాది కోట్లాది మంది ప్రాణాలైన అర్పించైనా తెలంగాణ తల్లికి మరోసారి సంఖ్యలు వేయనీయకుండా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ
ప్రయత్నం చేస్తాం. కొద్ది సంపద పోతే పోతుంది కావచ్చు, కొద్ది రోజులు అమావాస్య పౌర్ణమి అంటూ కొద్ది రోజులు వాళ్ళు ఏదో ఆడంబరాలు చేస్తారు, హంగామా చేస్తారు, ఆధిపత్యం చెలాడించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, మజిల్ పవర్ ఉందా, మనీ పవర్ ఉందా, మైండ్ పవర్ ఉందా, 3 ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఉన్నానికి ఏముంటుంది ఆడ? 3 ఎమ్ములు ఉన్న తర్వాత వాడు రాజ్యం ఏరగలుగుతాడు కదా, పవర్ కదా. ఇప్పుడు మీరు అన్నట్టే జిహెచ్ఎంసీ పోయింది, ఏడబోయిందో ఎవరికి తెలియదు, ఎవడు పట్టించుకోడు. వాడు పెట్టిన ఫ్లెక్సీలకు అనుమతులు ఉన్నాయా లేవా ఎవడు అడిగాడు. డబ్బులు కట్టి ఫ్లెక్సీలు పెట్టాలా మనం ఎక్కడైనా పెట్టాలంటే? ఎవడు కట్టిండు, ఎవడు చేసిండు, ఎవడు అడిగేటోడు ఎవడు? ఈ చట్టాలన్నీ ఉన్నోని చుట్టాలైనప్పుడు, ఈ చట్టాలన్నీ ఉన్నోల సందుగల బందీ అయినప్పుడు ప్రజలేమో మనం కాపాడుకోవాలి. ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజలు మేల్కొనాలి. మన అవమానాన్ని, మన కోసం ఏదైతే 2000 పైగా అమరులు అనన్య త్యాగాలు చేసిందో ఆ త్యాగాలని మనం ఉండంగానే, బతుకుండంగానే, చూడంగానే అవి బొందబడే పరిస్థితి వస్తున్నప్పుడు మనం ఆ త్యాగాలకు సిద్ధం కావాలి. ఉద్యమ ఆకాంక్షలు నిలువునా బందీ అవుతున్నప్పుడు, నిలువునా భూస్థాపితం అవుతున్నప్పుడు, నిలువునా బగబగ మండే మంటల్లో ఆవుతవుతున్నప్పుడు మనం బతుకునేందుకు? మనం దేనికోసం బతకాలి? ఎవరి కోసం బతకాలి? నా తల్లిని అవమానపరుస్తుంటే, నా తల్లికి సంఖ్యలు వేస్తుంటే, నా తల్లిని నడి బజార్లో బందీని చేస్తుంటే కళ్ళప్పగించి చూడడం తెలంగాణ భూమిపుత్రుల బతికేనా అది? తెలంగాణ భూమిపుత్రుల యొక్క జీవనెత్తున్నోడు ఎవడైనా చేస్తాడా? ఎవడైనా చేయగలుగుతామా?